కూటమి ప్రభుత్వం రాయలసీమకు అన్యాయం చేయటం ప్రారంభించేసింది. సీమకు అన్యాయం చేయటము వాళ్ళ డిఎన్ఏలో ఉన్నదని వేరే చెప్పనవసరం లేదు. కర్నూలుకు మంజూరైన నేషనల్ లా యూనివర్సిటీని అమరావతికి మార్చాలని నిర్ణయించారు. కర్నూలులో హైకోర్టు రాకుండా బెంచ్ ఏర్పాటు చేస్తామని మంత్రులు చెబుతున్నారు. జ్యుడిషియల్ సిటీ కోసం కర్నూలులో 273 ఎకరాలు కేటాయించింది వైసీపీ ప్రభుత్వం. నేషనల్ లా యూనివర్సిటీకి 100 ఎకరాలు 1000 కోట్ల నిధులు కూడా కేటాయించింది. ఇప్పటికే లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, ఏపీఆర్సీ, సిబిఐ కోర్టు, వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు వీటన్నిటిని అమరావతికి నిర్ణయించిన ప్రభుత్వము. అంటే రాయలసీమ వాసులు మౌనంగా ఉంటారా, మూర్ఖంగా వ్యవహరిస్తారా, లేకపోతే సకాలంలో చైతన్యయుతంగా వ్యవహరిస్తారా అన్నది చూడాలి. అంటే మొత్తము అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన పనినంతా, మంచి పనినంతా రీరోల్ చేయాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇచ్చిన మాట మేరకు అన్ని అవాంతరాలు ఎదురైనా రాయలసీమకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, ఏపీఆర్సీ, వక్ఫ్ ట్రిబ్యునల్, సిబిఐ కోర్టు కర్నూలులో స్థాపించారు. ఇవన్నీ కర్నూలు కేంద్రంగానే ఇప్పుడు పనిచేస్తున్నాయి. హైకోర్టు సైతం కర్నూలులో ఏర్పాటు చేస్తే దానికి అనుబంధంగా ఉన్న ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, డెట్స్ రికవరీ ట్రిబ్యునల్, క్యాట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, రైల్వే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, ఏసీబీ కోర్టు, కోఆపరేటివ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, ఆంధ్రప్రదేశ్ రెగ్యులేటరీ కమిషన్, ఎండోమెంట్ ట్రిబ్యునల్స్ తో పాటు 43 అనుబంధ కోర్టులు ఏర్పాటయ్యాయి. వైఎస్ఆర్సీపీ మరోమారు అధికారంలోకి వచ్చి ఉంటే న్యాయపరమైన చిక్కులు అధిగమించి హైకోర్టుతో పాటు ట్రిబ్యునల్స్ ఏర్పాటు కూడా జరిగి ఉండేది. కర్నూలులో జగన్నాథ గట్టుపై జ్యుడిషియల్ సిటీ ఏర్పాటుకు జగన్ ప్రభుత్వం 273 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో నేషనల్ లా యూనివర్సిటీ, జ్యుడిషియల్ అండ్ లీగల్ ఇన్స్టిట్యూట్స్ కు 100 ఎకరాలు కేటాయించింది. 1000 కోట్ల నిధులు మంజూరు చేసింది. మంత్రివర్గం ఆమోదం తర్వాత సీఎం హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పట్లో దీనికి శంకుస్థాపన కూడా చేశారు. రాష్ట్రానికి ఒక నేషనల్ లా యూనివర్సిటీకి మాత్రమే కేంద్రం అనుమతిస్తుంది. నిజానికి ఇప్పటికైనా వైజాగ్ లో లా యూనివర్సిటీ ఉంది. ఇప్పటికే వైజాగ్ లో లా యూనివర్సిటీ ఉంది. నాటి సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పలుమార్లు కేంద్రంతో సంప్రదించి జిల్లాకు లా యూనివర్సిటీ మంజూరయ్యేలా చర్యలు తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఇవన్నీ గంగలో పోసిన పన్నీర్లాగా చంద్రబాబు నాయుడు తన మొండి వైఖరి అవలంబిస్తూ అన్ని సౌకర్యాలు అమరావతిలోనే ఉండాలి, అమరావతి ఓన్లీ రాజధాని, ఓన్లీ క్యాపిటల్ అన్నట్టుగా సీమకు అన్యాయం చేయటానికి, తడిగుడ్డతో గొంతు కోయడం అంటారు కదా, అలా చేయడానికి ఏమాత్రం వెనకాడ లేదు. ఆయన పోలవరాన్ని ముంచేశాడు, అమరావతిని కూడా ముంచేస్తాడు. అంటే అమరావతిలో చాలా బ్రహ్మాండంగా చేసేస్తానని అనుకుంటున్నారు, కానీ అది అసాధ్యమైన పని. అది 40 మీటర్ల లోతు ఫౌండేషన్లు వేయాలంటే నిర్మాణాలు ఏ స్థాయిలో జరగాలి, ఎంతకాలం పడుతుంది, 30-40 సంవత్సరాలు పడుతుంది. ఈ లోపుగా ఎవరు రాజవడో ఫకీరవడో తెలియదు. ఇవన్నీ ప్రజలను పెడదారి పట్టించి తాను సూపర్ 6 వాగ్దానాలు చేసి అట్టర్ ఫ్లాప్ అయిన ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రజల డైవర్షన్ చేస్తున్నాడు. ఏం జరుగుతుందో చూద్దాం.